వదినా, ఏంటి వదినా నీలో నువ్వే తెగ ఆలోచించేసుకుంటున్నావు? అదే హఠాత్తుగా ఊడిపడిన ఆ కేతన గురించి. కేతన రాకతో నందన రాహుళ్ల మధ్య ఏర్పడబోయే బంధానికి చెదలు పట్టబోతున్నాయని సంతోషపడిపోతున్నావా? నువ్వెలాగో నందనాని రాహుల్ని వేరు చెయ్యలేకపోయావు. కనీసం కొత్తగా వచ్చిన ఆ కేతన వల్లైనా ఆ మహత్కార్యం జరగబోతోంది. నేనేమంత పెద్ద జోకేశానని అలా నవ్వుతున్నావు? మరి లేకపోతే ఏం చేయాలి? నీకొక విషయం చెప్పనా? ఏంటది? మనం డబ్బులు పెట్టి కొన్న కొబ్బరికాయ పంతులు దేవుడి దగ్గర కొట్టగానే అది ప్రసాదమైపోతుంది. అది కళ్ళకద్దుకుని తింటాం. అది మనం తీసుకెళ్లిన కొబ్బరికాయ అని మనం మర్చిపోతాం. ఇప్పుడు నీ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఐరేంద్రి, నాకు సూటిగా చెప్తేనే సరిగ్గా అర్థం కాదు. నువ్విన్ని తిప్పులు తిప్పి చెబితే నా తిక్క బుర్రకి ఏం అర్థమవుతుంది చెప్పు? నువ్వు అంత త్వరగా అర్థం చేసుకునే దానివి అయితే ఆ కేతన ఆగమనం వెనక ఈ ఐరేంద్రి హస్తం ఉందని నువ్వెప్పుడో గ్రహించుండేదానివి. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? కేతన వస్తుందని నీకు ముందే తెలుసా? ముందే తెలియడమేంటి? అసలు తను ఈ ఇంట్లో అడుగు పెట్టడానికి మార్గం వేసిందే నేను కదా. ఆ కేతనాన్ని రాహుల్ జీవితంలోకి అడుగు పెట్టేలా చేయటానికి చక్రం తిప్పింది కూడా నేనే. అసలు ఏంటిదంతా? నీకు చెప్పాను కదా, ఆపరేషన్ ఫస్ట్ లవ్ అనేది మొదలు పెట్టబోతున్నానని. అదే ఇది. అసలేం జరిగిందంటే, పెద్దమ్మా, దేని గురించి పెద్దమ్మా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? రాహుల్ పెళ్లి గురించా? అవునా ఐరేంద్రి, వాడు పెళ్లి చేసుకొని పిల్లా పాపలతో సంతోషంగా ఉండాలని నా కోరిక. వాడేమో పెళ్ళంటేనే ఏదో పాపం చేసినట్టు చూస్తున్నాడు. ఏం చేయాలనేది నాకు అర్థం కావడం లేదమ్మా. పెద్దమ్మా, నేనొక మాట చెప్పనా? చిన్నపిల్లల్ని షాప్కి తీసుకుని వెళ్తే అక్కడ మనం ఏం కొనాలి అనుకున్నది వాళ్ళకి కొంటే వాళ్ళకది నచ్చదు. వాళ్ళకి నచ్చింది కొనిస్తేనే వాళ్ళు చెప్పలేనంత సంతోషంగా ఉంటారు. ఇప్పుడు రాహుల్ విషయంలో కూడా మనం చేయాల్సింది అంతే. ఏం మాట్లాడుతున్నావు ఐరేంద్రి? నువ్వు చూసే సంబంధాల గురించి కాకుండా రాహుల్ ఇష్టపడే అమ్మాయిని తీసుకొస్తే అప్పుడు ఖచ్చితంగా రాహుల్ పెళ్లి చేసుకుంటాడు కదా. రాహుల్ ఇష్టపడే అమ్మాయా? ఎవరు ఐరేంద్రి? ఇంకెవరు? రాహుల్ చిన్ననాటి స్నేహితురాలు. తనని రాహుల్ ఎంతగానో ఇష్టపడుతున్నాడు, ఎంతగానో అభిమానిస్తున్నాడు. తనని తీసుకొస్తే రాహుల్ ఖచ్చితంగా అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు. ఆ అమ్మాయి గురించి నీకెలా తెలుసు? ఎలా అంటే రాహుల్ డైరీ చదివాను పెద్దమ్మా. అదేంటి ఐరేంద్రి, పరాయి వాళ్ళ డైరీ? నాకు తెలుసు పెద్దమ్మా, తెలుసు పరాయి వాళ్ళ డైరీ చదవటం సంస్కారం కాదు అని. కాకపోతే రాహుల్కి ఎలా పెళ్లి చేయాలా అని నువ్వు ఇంతలా ఆలోచిస్తూ ఉంటే, తన జీవితంలో జరిగిన మార్పులకి రాహుల్ కృంగిపోతుంటే ఈ సమస్యకి ఏదో ఒక పరిష్కారం తీసుకొద్దామని అనుకున్నాను. అందుకే రాహుల్ డైరీ చదివితే ఏదో విషయం తెలుస్తుందని చదివాను. అంతే తప్ప మన ఉద్దేశమేమీ కాదు. ఆ డైరీ చదివాకే నాకు తెలిసింది
తన చిన్ననాటి స్నేహితురాలిని రాహుల్ ఎంతగా అభిమానిస్తున్నాడో. ఇంతకీ ఇప్పుడు ఏమంటావమ్మా? ఆ అమ్మాయిని తీసుకుని వస్తే పెళ్లి వద్దు అన్నవాడే పల్లకి ఎప్పుడెక్కిస్తారు అని అడుగుతాడు. నువ్వు చెప్తుంటే నాకు కూడా అది కరెక్ట్ అనిపిస్తోంది ఐరేంద్రి. వెంటనే ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకోవాలి, ఎలా ఉందో ఆరా తీయాలి. పెద్దమ్మా, ఈ విషయంలో నువ్వు నిశ్చింతగా ఉండు. నేనున్నాను కదా, ఆ విషయాలన్నీ నేను చూసుకుంటాను. నీకు తమ్ముడి మీద చాలా ప్రేముంది ఐరేంద్రి, అందుకే ఇంత కేర్ తీసుకుంటున్నావు, ఇంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నావు. సరే, ఆ అమ్మాయి ఎవరో ఏంటో అనేది వీలైనంత త్వరగా కనుక్కో, సరేనా? సరే పెద్దమ్మా. ఇప్పుడు నేననుకున్న ఆటకి సరైన బీజం పడింది. ఇప్పుడు అర్థమైందా ఆపరేషన్ ఫస్ట్ లవ్ అంటే ఏంటో? నువ్వు ఆపరేషన్ ఫస్ట్ లవ్ అంటే ఏదో ఓవర్ యాక్షన్ చేస్తున్నావు అనుకున్నాను, కానీ ఇంత మంచి యాక్షన్ ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నావని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎన్ని రోజుల నుంచి చూస్తున్నావు ఈ ఐరేంద్రి గురించి, నువ్వు ఆ మాత్రం అర్థం చేసుకోలేవా? నాకు తెలుసులే ఐరేంద్రి, నువ్వు తెలివైన దానివే. కాకపోతే నీ తెలివి గురించి నా తెలివి తక్కువ బుర్రకి అప్పుడప్పుడు అర్థం కాదంతే. నువ్వే కాదు వదినా, ఎవ్వరి ఊహకి అందని గొప్ప ప్లాన్ వేస్తే ఎంత తెలివైన వాళ్ళైనా ఊహించలేరు. అసలు నీకింత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది ఐరేంద్రి? ఎన్ని సినిమాలలో చూడలేదు వదినా. హీరోకి చిన్నప్పుడు సరదాగా ఆడుకునే ఒక ఫ్రెండ్ ఉంటుంది. కొన్ని అనుకోని కారణాల వల్ల చిన్నప్పుడు ఆ హీరో హీరోయిన్ విడిపోవటం జరుగుతుంది. ఆ హీరోయిన్ కోసం పెద్దయ్యాక కూడా హీరో ఎదురు చూస్తూనే ఉంటాడు. మళ్ళీ ఎప్పుడైనా తన జీవితంలోకి రాకపోదా అని ఆ అమ్మాయి గురించి కలలు కంటూ ఉంటాడు. అలా కలలు కంటున్నాడు అంటే ఏంటి అర్థం? ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు అని. ఒకవేళ ఆ అమ్మాయి తిరిగొస్తే తననే పెళ్లి చేసుకుంటాడు అని. ఈ పాయింట్ నాకు అర్థమయ్యాక ఇంకా ఆలస్యం చేయటం ఎందుకు అనిపించింది. అందుకే రాహుల్ చిన్నప్పటి స్నేహితురాలు ప్లేస్లో కీర్తనని ల్యాండ్ చేశాను. కీర్తన ల్యాండింగ్తో నందన గుండెల్లో ల్యాండ్ మైన్ పేలేలా చేశాను. ఏంటైరేంద్రి, నీ తెలివితేటల్ని అసలు ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. ఇంతకీ ఆ నందన సంగతి ఏంటి? ఇంకేముంది, ఇప్పుడిప్పుడే రాహుల్ ట్రాక్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్న నందనకి ఇప్పుడొక క్లారిటీ వచ్చుంటుంది. తన దారి తను చూసుకోవాలని, తన ట్రాక్ మళ్ళీ పక్కకి మళ్లించాలని తనకి ఒక ఐడియా వచ్చుంటుంది. అంతేలే. ఇక నందన మనసులో ప్రేమ గేమ లాంటి ఫీలింగ్స్ ఏమన్నా ఉంటే సైలెంట్ గా సైడ్ చేసేసుకుంటుంది. నందన తనంతట తానే ఈ ఇంట్లో నుంచి వెళ్లిపోతుందని చెప్పాను కదా.